హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్షి అండ్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మీ పర్సన్ మీతో మాట్లాడకుండా పడుతున్న మూగ బాధ, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న తన పరిస్థితి ఎలా ఉంది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. మీ పర్సన్ మీతో మాట్లాడకుండా పడుతున్న మూగ బాధ. యూనివర్స్, మా వ్యూయర్స్కి మీరు యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ వాళ్ళతో మాట్లాడకుండా, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పకుండా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తెలియజేయండి మా వ్యూయర్స్కి. లాస్ కార్డ్. మిమ్మల్ని మీ పర్సన్ చాలా లాస్ అవుతున్నారండి. చెప్తాను. ఓకే, కార్డ్ పెట్టేద్దాం ఫస్ట్ మనం. ఓకే, రైట్. ద డెవిల్. ఓకే, మీ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. మీరు మీ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కూడా మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ఇది రీయూనియన్ కార్డే. చాలా స్ట్రాంగ్గా తన సబ్ కాన్షియస్ మైండ్లో తను రీయూనియన్ ఎలాగైనా సరే అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారండి మీ పర్సన్. అండ్ కొంతమంది ఇక్కడ ఒకవేళ ఫీమేల్ చూస్తూ ఉంటే కూడా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి, మ్యారేజ్ అయి ఉంటే ఒకవేళ. అండ్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు మీ పర్సన్. మీకైతే ప్రపోజ్ చేయాలి అని ఏదో ఒక విషయంలో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందండి. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. ఇప్పటికప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేసి తన ఫ్రెండ్స్తో కూడా తను చర్చిస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే. ప్రజెంట్ అయితే మీ పర్సన్ తన ఎమోషన్స్ బయటకు రాకుండా బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి. మీ పర్సన్ జీవితంలో మీరు లేక చాలా లాస్ అవుతున్నారండి. ఎందుకంటే తను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారండి మీ పర్సన్. అది కూడా అట్రాక్షన్తో. అది ట్రూ లవ్ కూడా కాదు. మీ మీదే మీ పర్సన్కి ట్రూ లవ్ అనేది ఉందన్నమాట. తను థర్డ్ పార్టీ దగ్గర ఓన్లీ అట్రాక్షన్తోనే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారనమాట, చూస్ చేసుకొని. కానీ అక్కడికి వెళ్ళాక థర్డ్ పార్టీ ఒక డెవిల్ పర్సన్ అని మీ పర్సన్కి తెలిసిందనమాట. దానివల్ల తను చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన ప్రేమ అంతా ఇప్పుడు మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. మీ లైఫ్లోకి రావడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. తనని ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాను అనే గిల్ట్ ఫీల్ కూడా ఉందండి మీ పర్సన్కి. చాలా ఫీల్ అవుతున్నారు. మీకు కాల్ చేయలేక, మెసేజ్ చేయలేక తనలో తనే చాలా బాధపడిపోతున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని చాలా 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 హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయి ఉన్నారు ఈ పర్సన్. కేవలం థర్డ్ పార్టీ మీద అట్రాక్షన్తో. మీరు ఏదో తప్పు చేశారని కూడా కాదు, థర్డ్ పార్టీ తనకి అట్రాక్ట్ చేసింది, దానివల్ల తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు తనకు థర్డ్ పార్టీ అంటే తన నిజ స్వరూపం ఏందో మీ పర్సన్కి తెలిసింది. దానివలన చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా లాస్ అవుతున్నారనమాట. తన ఒంట్లో తన ప్రాణం దూరం అయితే ఎలా బాధపడతారో అలా బాధపడుతున్నారనమాట. చాలా తప్పు చేసిన అనే భావన కూడా మీ పర్సన్లో ఉంది. చాలా బాధపడుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే. అందుకే అంటారు అట్రాక్షన్తో ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు, తర్వాత చాలా బాధపడాల్సిన రోజు వస్తుందనేసి. తనకు ధైర్యం కూడా లేదండి ఇప్పుడు మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలంటే. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేసేసి ఉన్నారు పాస్ట్లో. దానివల్ల తనకి ఇప్పుడు ధైర్యం అనేది సరిపోవడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్లో. ఏం చేయాలి, ఎందుకంటే మీ లైఫ్లోకి రాలేరు, థర్డ్ పార్టీ దగ్గర ఉండలేరు. ఒక తికమిక పరిస్థితిలో ఉన్నారు తను. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట. తన మైండ్లో అయితే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని ఉంది, కానీ ధైర్యం సరిపోవడం లేదు.
తను తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు అనే భావన తనకి ముందుకి స్టెప్ అనేది తీసుకొనివ్వడం లేదనమాట. దానివలన అలాగే స్టక్ అయిపోయారండి. తను ఎవరితోనో కూడా చర్చిస్తున్నారండి మీ పర్సన్. తన ఫ్రెండ్స్తో కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా థర్డ్ పార్టీ కూడా కావచ్చు అన్నమాట. వాళ్ళతో మీ గురించి చర్చిస్తున్నారండి. మీరు ఇప్పుడు తన కళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఎంప్రెస్ లాగా అండ్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి చాలామంది ఇక్కడ. ఈ కార్డ్స్ కింద క్లారిఫై కార్డ్స్ ఇద్దాము. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయి ఉంటారండి ఈ పర్సన్ అయితే. ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. చెప్పాను కదా, చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారనమాట. లాస్ట్ కార్డ్కి మళ్ళీ లాస్ట్ కార్డే వచ్చింది. చూసారు కదా తన ఎమోషన్స్, తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. కార్డ్స్ అయితే అబద్ధం చెప్పవు కదండి, ఎలా ఉన్నాయి చూడండి. చాలా బాధపడుతున్నారండి. తన ఒంట్లో ప్రాణం తనకు దూరం అయిపోయింది అన్నంత బాధలో మీ పర్సన్ ఉన్నారన్నమాట. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవడం లేదు తనకు, అందుకే మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. చెప్పాను కదా ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు వస్తే మీరు ఏమంటారో అని భయపడుతున్నారనమాట. తను పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా, తనని ఒక కన్నింగ్ పర్సన్ లాగా చూస్తారేమో అన్నట్టు భయపడుతున్నారనమాట చాలా. పాస్ట్లో అయితే మీరు ఆ పర్సన్కి చాలా ప్రేమ ఇచ్చి ఉంటారండి. ఒక మదర్ లాగా, ఫాదర్ లాగా తనకి చాలా లవ్ ఇచ్చి ఉంటారు. ఒక మదర్ ఎలా చూస్తారో తన డాటర్ని అలా చూసి ఉంటారు మీరు. అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి అనమాట. చాలా బాధపడుతున్నారు. తను ఇప్పుడు తన ఎమోషన్స్ అనేది బయట రానివ్వడం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట ఈ పర్సన్. తన చుట్టూ ఇప్పుడు వాల్ పెట్టేసుకొని ఉన్నారండి ఈ పర్సన్. చాలా తన ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు, బయట చూపెట్టడం లేదనమాట. తన దగ్గరికి ఎవరు రాకుండా తన చుట్టూ ఒక గోడ కట్టుకొని ఉన్నారు ఈ పర్సన్. ఇప్పుడు వాల్ పెట్టుకొని ఉన్నారనమాట. తన మనసులో అయితే మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు, మీ దగ్గర రావాలి అనుకుంటున్నారు, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. కానీ అవన్నీ తను తప్పు చేశాననే భావన తనకి అంత తొందరగా రానివ్వడం లేదు. లాస్ట్లో చూద్దాం మనము ఎన్ని రోజులలో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందో చూద్దాం మనం. ఏదో ఒక విషయంలో తను రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర ఎవరో ఒక పర్సన్ మీ దగ్గరికి రాకుండా కూడా ఆపుతున్నట్టున్నారు తనని. దానివలన కూడా అవన్నీ నెగటివ్ థింకింగ్స్ ఏమైనా ఉంటే దాని చుట్టూ అవన్నీ కటాప్ చేసేసి మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. ఏదో ఒక విషయంలో మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలి అని కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు తనని ఒక కన్నింగ్ పర్సన్ ఎలా చూస్తారు అలా చూస్తారేమని భయపడుతున్నారనమాట. దానివలన మీ దగ్గరికి రావాలి, క్లారిటీగా ఈ సమస్యకి పరిష్కారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారనమాట. ఒకవేళ మీరిద్దరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు అన్బ్లాక్ చేయబోతున్నారండి. మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయబోతున్నారనమాట. మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఈ పర్సన్కి మిమ్మల్ని చూస్తే మీ కళ్ళల్లో ప్రేమ అనేది తనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కానీ థర్డ్ పార్టీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి ఆ పర్సన్కి. దానివల్లనే థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళేసి ఉన్నారు ఈ పర్సన్. కానీ అక్కడ వెళ్ళాక తనకి అర్థమైందనమాట, అక్కడ తను థర్డ్ పార్టీ అనేది తనకు మోసం చేసి ఉన్నారు. దానివలన మళ్ళీ తను చాలా లాస్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట, మిమ్మల్ని ఇంత మంచి పర్సన్ని నేను మిస్ అయ్యానా అనే భావన మీ పర్సన్లో ఉందండి. థర్డ్ పార్టీ మీద కేవలం అట్రాక్షన్తో వెళ్ళి ఉన్నారు ఈ పర్సన్. అక్కడ నమ్మక ద్రోహం అనేది చాలా ఎదురైందనమాట మీ పర్సన్కి. ఇక్కడ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. మీది మీ పర్సన్ది కొన్ని సంవత్సరాలలో కూడా ఉంటుందండి. ఇది చాలా కొన్ని సంవత్సరాల బంధం కూడా అయి ఉంటుంది. అండ్ మీకు కొంతమందికి అయితే ఇది చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కావచ్చు అనమాట. ఓకే, తన ఫ్రెండ్స్తో కూడా తను చర్చిస్తున్నారండి మీ లైఫ్లోకి రావడానికి. మీ పర్సన్ 6 years, 7 years, 8 yearsలో కూడా ఉంటుందండి మీది. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారండి. ఇంకేం చేయాలో అర్థం కావడం లేదన్న
ముందుకు వెళ్ళలేను, వెనుకకి వెళ్ళలేను అనమాట. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి అయితే ఈ పర్సన్. తన కళ్ళకి మీరు ఇప్పుడు ఒక ఇంప్రెస్గా కనిపిస్తున్నారండి మీ పర్సన్ కళ్ళకి మీరు. అండ్ ఇక్కడ కొన్ని సైన్స్ కనిపిస్తున్నాయండి. ఆ సైన్స్ని నేను చెప్పేస్తాను మీకు. మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్య, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ అండి. మీ పర్సన్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ కూడా తీసుకున్నారండి. థర్డ్ పార్టీ దగ్గర నుంచి కావచ్చు. మీ పర్సన్ చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉన్నారండి మీ పర్సన్. ఓకే. అండ్ మీకు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దామండి మనం. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దాం. పాస్ట్లో తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. తను చాలా మానసిక అశాంతితో ఉన్నారు. నిద్ర కూడా పట్టడం లేదన్నమాట ఆ పర్సన్కి. పాస్ట్లో అలా ఉండేరు. ప్రజెంట్లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఎందుకు చెప్పాను కదా, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కానీ తను మీకు ఏదో ఒక విషయంలో చాలా బాధ పెట్టి ఉన్నారు ఈ పర్సన్. అందుకని తను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అని తప్పు చేసిన అనే భావన తనని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు మీ పర్సన్కి. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. ఫ్యూచర్లో ఆ బాధ నుంచి ఈ పర్సన్ రిలీజ్ అవుతారండి. రియలైజ్ అయ్యి మీ దగ్గరికి రాబోతున్నారు. హర్మిట్కి మనం ఒక కార్డ్ అనేది ఇద్దాం. ఎందుకంటే తన ఫ్యూచర్లో ఈ బాధల నుంచి తను బయటపడి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ఇప్పుడు మీ పాస్ట్ ఎలా ఉందో చూద్దాం. పాస్ట్లో మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేసి ఉన్నారు. ప్రజెంట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే బాగుండు అని మీరు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట. ఫ్యూచర్లో మీరు ఒక ఇంప్రెస్ లాగా ఉంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఈ బాధలు థర్డ్ పార్టీ దగ్గర నుంచి తను రిలీజ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కదా. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని కూడా అనుకుంటున్నారనమాట మీ పర్సన్. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి మీ పర్సన్. ఓకే. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ ఎన్ని రోజులలో రాబోతుందో చూద్దాం మనం. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ ఎన్ని రోజులలో రాబోతుందో చూద్దామండి మనం. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ ఎన్ని రోజులలో రాబోతుంది. టూ నెంబర్ వచ్చిందండి. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు 2 hours 2 daysలో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అనేది రాబోతుందన్నమాట. ఈ పర్సన్ వస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోరా? ఎస్ ఆర్ నో చెప్పండి యూనివర్స్. ఒకవేళ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు కదా. ఒకవేళ వస్తే వీళ్ళని మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోరా? ఎస్ ఆర్ నో చెప్పండి యూనివర్స్ నాకు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఎస్, మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకుంటారండి. తన చుట్టూ నెగిటివ్ అంతా కటప్ చేసేసి మీకు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ మీకు ఒక ఆఫర్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ మ్యారేజ్ కార్డే వచ్చింది మనకు బాటమ్ ఆఫ్ ద డెక్లో. మిమ్మల్ని ట్రెడిషనల్గానే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.